దేశాల మీద కన్నున్నది, ఎక్కడెక్కడ అమెరికాని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి. కానీ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి ఈ డెఫినెట్లీ స్పీచ్ అన్నది చాలా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా, పైపెచ్చు వెనకాల కూర్చున్నటువంటి జో బైడెన్, కమలా హ్యారిస్ అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళ పేరు చెప్పకుండా కంప్లీట్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేసినట్టుగా వాళ్ళ వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి కన్ఫ్యూషన్ ఏం లేదు దాంట్లో. ఇంతవరకు అమెరికాని వీడు విచ్చలవిడిగా దీన్ని నాశనం చేశారు, దాని అంతా నేను రెస్టోర్ చేయబోతున్నానని చెప్పారు. కాబట్టి ఆయన ఏ అంశాలు దాంట్లో స్ఫురించారో, దాన్ని స్పర్శించారో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడదాం, మిగతా వాటి సంగతి ఆలోచన చేద్దాం ఏమవుతుందో. యుద్ధకాంక్ష గురించిన అంశం ఏమన్నా ఆయన స్పృశించినట్టు మీకు అనిపించిందా? అంటే 3 అంశాలు చెప్పారు ఆయన. ఉన్న యుద్ధాలను ఆపుతాను, తర్వాత యుద్ధాలు ఎక్కడెక్కడ మేము యుద్ధాల్లో ఉన్నామో అక్కడి నుంచి మేము విడ్రా అవుతాము, మూడవది మేము ఈ కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయము అని చెప్పారు. ఈ 3 అంశాలు చెప్పారు. వీ విల్ నాట్ స్టార్ట్ న్యూ వార్స్ అని చెప్పాడు. ఏ యుద్ధాలు చెయ్యకూడదు. మళ్ళీ ఇక్కడ చిన్న దాని క్లారిఫికేషన్ ఉంది. అంటే ఏం చెప్పారంటే ఏ యుద్ధాలు అయితే మొదలు పెట్టకూడదో ఆ యుద్ధాలు మేము మొదలు పెట్టాము అన్నాడు. అంటే గతంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అస్సలు అనవసరం అమెరికాకి, వాళ్ళు దాంట్లో ఎందుకు జోక్యం చేసుకున్నారు? వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అది కోరుకుంది కాబట్టి దానికోసం వాళ్ళు దిగారు. అటువంటి యుద్ధాల్లో నేను వెళ్ళను అన్నారు. అంటే యుద్ధం అంటూ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి విల్ మేక్ అమెరికన్ ఆర్మీ స్ట్రాంగెస్ట్ అని అన్నారు ఆయన. కాబట్టి బహుశా ఆ దృష్ట్యా బడ్జెటరీ అలొకేషన్ కూడా ఉంటుంది. ప్లస్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంక వాళ్ళ మీద ఏదైనా యుద్ధం అంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా టైవాన్ ప్రాంతంలో వాళ్ళ యుద్ధాలు చేస్తేనో, లేకపోతే కనుక ఈ యుక్రెయిన్ యుద్ధం నేటోకి ఎక్స్పాండ్ అవుతేనో, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ కావచ్చు, మన అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రాక్సీస్ కానీ, వీళ్ళు అమెరికన్ ఇంట్రెస్ట్స్ మీద దాడి చేస్తే తప్పకుండా ఆయన దగ్గర ప్రతిక్రియ ఉండబోతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆయన ప్రెసిడెన్సీలో కూడా కాసిం సులేమాని చంపారు. ఆయన కాసిం సులేమాని చంపి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నేను చంపానని చెప్పారు. కాబట్టి ఆయన అవసరం వచ్చినప్పుడు దాన్ని అస్త్రాన్ని వాడడానికి వెనకంజ వెయ్యారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏ దిశగా వెళ్తుంది. ఇమ్మీడియట్గా యుక్రెయిన్ యుద్ధానికి కూడా సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ప్లస్ ఆయన ఆల్రెడీ ప్రకటించారు, నేను చైనాకి, భారతదేశానికి, రష్యాకి 3 దేశాలకి వెళుతున్నాను ఆయన చెప్పడం జరిగింది. అంటే అఫ్కోర్స్ ఈ స్పీచ్లో చెప్పలేదు, ఎందుకంటే ముందర మనకు తెలిసింది అది ఆయన వస్తున్నారని. కాబట్టి ఈ 3 దేశాలు ఆయనకు చాలా కీలకం. కాబట్టి ఆయన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో అక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టబోతున్నారు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఆధారంగానే మొత్తం ప్రపంచాన్ని ఆయన చూడబోతున్నారు. దీంట్లో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. దీనివల్ల కొన్ని ఏమంటారంటే రాబోయే రోజుల్లో అమెరికా యొక్క గొప్పతనం నిజంగా దాన్ని చూసి భయపడేటువంటి రోజులు పోతాయా, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడుతున్నాయి. ఎకానమీ మీద అంటే మాట్లాడిన రెండవ దాంట్లో ఎకానమీ గురించి మాట్లాడారు. సో అనవసరమైన ఎక్స్పెండిచర్ నేను ఆపబోతున్నాను అన్నారు. సో డాజ్ గురించి మాట్లాడారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మాట్లాడారు. ఎక్స్టర్నల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ చేస్తానంటున్నారు. అంటే టారిఫ్ల మీదే ఫోకస్ పెట్టేటువంటి ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తానంటున్నారు. సో ఆయనకు చాలా క్లియర్గా ఉన్నారు ఆయన. ఈ రోజు మనం ఆయన దగ్గర విన్నవి ఏవి కొత్త విషయాలు కాదు నేను భావిస్తున్నాను. రైట్. అంటే గిరిధర్ గారు ఒక ప్రశ్న, మీరు స్వయంగా మీరు చార్టర్డ్ అకౌంటెంట్, ఎక్స్టర్నల్ రెవెన్యూ దాని మీద ఆయన ఫోకస్ పెట్టారంటే ఇంపోర్ట్ డ్యూటీలు ఆకాశం అంటే స్థాయిలో ఉంటాయి. అంటే అన్ని దేశాల మీద పడే భారం ఎంతో కొంత మన మీద కూడా పడుతుందిగా. అంటే ఒక విషయం, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కన్జంప్షన్ అన్నదాన్ని అస్త్రంగా వాడుకుంటారు. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు కొనుక్కుంటారో, ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్థాయి కన్జంప్షన్ అక్కడ ఉంటుంది. మనం 100 రూపాయలు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు 1000 రూపాయలు కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి ఆ కన్జంప్షన్ అనేది అస్త్రంగా వాడుకుంటారు. అమెరికాలో ఈ రోజున్న పాపులేషన్ భారతదేశంలో ఉన్న పాపులేషన్ పోలీసు చూస్తే 25-30% కంటే ఎక్కువ లేదు వాళ్ళు. కానీ మనకంటే ఎన్నో రెట్లు వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి దానిని అస్త్రంగా వాడుకుంటున్నారు ఆయన. కొన్ని దేశాలు ఫర్ ఇన్స్టెన్స్ చైనా లాంటి దేశాలు కంప్లీట్గా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం వల్లనే వాళ్ళ ఎకానమీస్ నడుస్తున్నాయి. వాళ్ళ మీద ఏదో కొంత చర్య తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ధరలు తగ్గించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. మీరు ఈ దేశాల మీద అన్ని టారిఫ్లు వేసుకుంటూ పోతే మీరు ఇంపోర్ట్ చేసుకుని దిగుమతి చేసుకునేటువంటి ప్రోడక్ట్స్ అన్ని ధరలు పెరిగిపోతే ప్రైస్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. సరే, ఈ రెండింటికి కాంట్రడిక్షన్ మనకు తప్పకుండా కనిపిస్తుంది.
టారిఫ్లు వేస్తే కనుక ఏమవుతుంది, ఈరోజు చైనా నుంచి వచ్చినటువంటి ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సరే ఇప్పుడు మెక్సికో నుంచి వస్తున్నాయి, 0 ట్యాక్స్తో వస్తున్నాయి మెక్సికో నుంచి. పోనీ పెద్ద వదిలేస్తాం, చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు కావచ్చు, లేదా చిన్న చిన్న వస్తువులు కావచ్చు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను చైనా నుంచి వస్తున్నది $100 కొనే పరిస్థితి అయితే, ఈరోజు వాళ్ళ మీద కనుక 40-50% టారిఫ్లు వేస్తే 140-150కి అవి వాళ్ళ షాపులో వస్తాయి. కాబట్టి దానివల్ల అమెరికన్ ప్రజలే దెబ్బతింటారు. కాబట్టి ఇది టారిఫ్ అన్నంత సులభమైన విషయం ఏం కాదు. అది దీన్ని క్యాలిబ్రేట్ చేయాలి. కొన్ని అంశాల్లో వాళ్ళకి ఎక్కడైతే దెబ్బతవుతుందో అక్కడ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అమెరికాలో ఉన్నటువంటి కన్జ్యూమర్ కెపాసిటీని ఆయన అస్త్రంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ అన్నది దానికి సంకేతం అది. సో ఈ యొక్క టారిఫ్స్ వల్ల వాళ్ళ దేశంలో బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీ, అంటే ఇంతవరకు అమెరికా ఏం చేసిందంటే వాళ్ళకి ఇండస్ట్రీ మొత్తం తీసి చైనాకో వియట్నాంకో ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళ దేశంలో ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీలు పెట్టుకునే దిశగా వాళ్ళు ఇంతకాలం ఒక పాలసీ ఉండేది. ఇప్పుడు ఆ పాలసీని తిరగరాసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇండస్ట్రీ అంతా కూడా ఆ దేశంలో రావడానికి బ్రిక్ అండ్ మోటార్ కంపెనీకి ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే ఎనర్జీ సెక్టర్ ఫర్ ఇన్స్టెన్స్ ఆయన చెప్పారు, డ్రిల్ బేబీ డ్రిల్ అని ఆయన మళ్ళీ అక్కడ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ కోర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అలాగే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా ఆయన చెప్పారు, ఇంతవరకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపల్సరీగా కొనాలి, ఏదో 2030-2035 లోపల ఇక్కడ ఏమి ఫాసిల్ ఫ్యూయల్ వెహికల్స్ ఉండకూడదు అన్నటువంటి మ్యాండేట్ని తీసేస్తున్నాను అన్నారు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే కొనాలి అన్నటువంటి చట్టం ఉండదు అక్కడ. కాబట్టి వాళ్ళ కోర్ ఇండస్ట్రీ ఈవీలో వెనకబడి ఉన్నారు. వాళ్ళు చైనాతో ధీటుగా వాళ్ళు నిలబడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో ఫోకస్ మళ్ళీ ఈ ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్తో నడిచేటువంటి వెహికల్స్ మీద ఉండబోతోంది. అంటే వాళ్ళ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసే దిశగా ఆయన మాట్లాడుతున్నారు. అందుకని ఎనర్జీ సెక్టర్ కావచ్చు, ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, మైనింగ్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ వాళ్ళ దేశపు కోర్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టబోతున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గిరిధర్ గారు. ఒకసారి సో చూసాం కదా.